కానీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే దానికి భిన్నంగా ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తున్నారు. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోసమే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ మళ్ళీ ఆయన చెప్తున్నారు, నేను ఒక 15 ఏళ్ళు ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని. అంటే ఆయన్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళు కానీ, ఆయన అభిమానులు కానీ, ఈ రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా అభిమానం చూపే కొన్ని సామాజిక వర్గాలంతా కూడా ఈరోజు నిలువునా మోసపోయినటువంటి పరిస్థితి. కేవలం చంద్రబాబు నాయుడు గారిని భుజాన మోయడానికే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టారన్నది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకానొకప్పుడు ఆయనే చెప్పారు, చంద్రబాబు నాయుడికి మీరు కావాలంటే భజన చేసుకోండి, నేను చేయడానికి సిద్ధంగా లేను, నాకేం కుక్క బిస్కెట్లు వేస్తారా, 20 సీట్లు 30 సీట్లు మీరు ఇచ్చే కుక్క బిస్కెట్లు మేము తీసుకుంటామా, తెలుగుదేశం పార్టీని అధపాతాళానికి తొక్కతాను అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. మళ్ళీ తీరా ఇప్పుడు 15 ఏళ్ళు ఆ పార్టీని మోస్తామంటున్నారు. ఇక్కడ స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కేవలం తనకున్నటువంటి సినిమా స్టార్డమ్ని, తనకి ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాల మద్దతుని గంపగుత్తగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అమ్ముకొని తద్వారా ఆయన పదవి పొందారన్నది నా యొక్క అభిప్రాయం. కాబట్టి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఇంకొక 50 సంవత్సరాలైనా కూడా పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారి లాగా అవలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో నుంచి ఎప్పటికీ బయట రాలేడు. చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ అంటే స్టాండ్. ఏ రకంగా అయితే సినిమాలో ఒక డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే నటిస్తారో, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తే నటిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో సరైనటువంటి గుణపాఠాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు.